హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఈరోజైతే మళ్ళీ మాకు ఆఫ్ వచ్చేసిందండి. లాస్ట్ వీక్లో మేము రేపు ఆఫ్ ఇలా చేద్దాం అలా చేద్దామని ఒక ఐడియాతో అయితే చేసాము. అంటే పనులు ఉన్నాయి, స్పెట్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఈ టైంకి వంట అయిపోవాలి, ఈ టైంకి వెళ్ళాలి, అలా అని ఈ ఆఫ్కి అయితే ఇప్పుడే లేచాము. బ్రష్ చేసి నేను కొంచెం వాటర్ తాగి, సరే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఏమీ అనుకోలేదు, ఒక ప్లానింగ్ లేదు. సో ఇవాళ వీడియో తీస్తే ఎలా ఉంటుంది, అది ఇవాళ ఏం జరుగుతుంది మాకు కూడా తెలియదు. సో అది తీద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ లేవడం లేటే, ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి. సో నెక్స్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా. బ్రష్ చేసి పాప లేచింది, ఆల్రెడీ టిఫిన్ పెట్టేశాను, పడుకుంది కూడా చిన్న పాప. సో లెట్స్ సీ మై బ్రేక్ఫాస్ట్ ఏం రెడీ చేస్తున్నా చూద్దాం రండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా టిఫిన్ వచ్చేసి ఈరోజు ఊతప్పం, అలానే రాగి జావా, అలానే నెక్స్ట్ వచ్చేసి స్మూతీ, మిల్క్ వేసి చేయాలండి స్మూతీ. పాపకి ఓట్స్ రెడీ అయిపోయింది, పాప ఆల్రెడీ కొంచెం తినేసి మళ్ళీ పడుకుంది. సో నెక్స్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము ఇప్పుడు. సో చూసారు కదా, సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. దీంట్లోకి నేను రెడీగా స్టోర్ చేసి పెట్టుకుంటా అల్లం పచ్చడి. 2 years వరకు మనకి నిల్వ ఉంటుంది. మా అత్తమ్మ చేశారు, చాలా బాగుంటుంది. మీకు నేను షార్ట్ వీడియోలో పెడతాను, పర్ఫెక్ట్గా కొలతలు అవన్నీ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. అలానే బ్రేక్ఫాస్ట్ అయితే మేము కంప్లీట్ చేస్తాము అయ్యేసరికి మాకు ఆల్రెడీ ఇప్పుడు 10 అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో బ్రేక్ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. నేనైతే ఇప్పుడు యశుకి స్కూల్ చూడడానికి వెళ్తున్నాను. ఈలోపు మా వారు మార్కెట్కి వెళ్ళి వస్తారు. ఇక్కడ స్కూల్లో దేవుడి గది కొంచెం పెద్దగా అనిపించి వీడియో తీశాను. నెక్స్ట్ అయితే క్లాస్ రూమ్స్ అవన్నీ చూసి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఇక ఇంటికైతే వచ్చేసాను. ఫస్ట్ కంప్లీట్ అయ్యేసరికి మా హస్బెండ్ మటన్ అలానే తన కోసం చికెన్ తెచ్చుకున్నారు. మేమైతే మటనే తింటాము, పాప కోసం ఇంకా చికెన్ అది తినట్లేదు. సో కైమా తెచ్చారు. నేను కైమాతో బాల్స్ చేస్తాను. అది మనం విడిగైనా తినేయచ్చు, మనం కర్రీలా కూడా చేసుకుని తినచ్చు. చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు, మటన్ తినరు అనే వాళ్ళకు కూడా మనకి ఈజీగా పెట్టేయచ్చు. అది దాంట్లో ఏం తెలీదు, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అదైతే నేను చూపిస్తాను, మీకు కావాలంటే తర్వాత నన్ను కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను. లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అలానే మా కోసం కైమా బాల్స్ అని చెప్పాను కదా, ఇలా కైమాలోని బోన్స్, కైమా అంటే కొన్ని బోన్స్ వేస్తారు, నెక్స్ట్ కైమా ఇస్తారు. సో ఈ బోన్స్ అన్నీ కూడా ఇలా సపరేట్ తీసేసి ఇది కర్రీలో వేస్తాను. అలానే ఇంకా బోన్స్ కోసం అయితే ఇలా మసాలా అంతా ప్రిపేర్ చేసుకుని ఇందులో పుట్నాల పప్పు కూడా కొంచెం వేసుకుంటాము, అంటే బాల్ షేప్ అనేది సరిగా రావడం కోసం. ఈ విధంగా బాల్స్ అయితే వేసేస్తామండి. ఫ్రై అయితే నాకు రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై. అలా ప్లానింగ్ ఏం లేదు, అంటే ఇలా వండుకొని తినడంతోనే డే అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు కూడా ఆఫ్ రోజు అంటే నేను ఎక్కువ పని ఏం పెట్టుకోనండి. ముందు రోజే అంతా క్లీనింగ్ కానీ, ఏమైనా వాషింగ్ చేయాల్సినవి ఉన్నా, లేదంటే కూరగాయలు ఏమైనా తీసుకోవాలన్నా అన్నీ కూడా మ్యాక్సిమం ముందు రోజే తీసేసుకుంటాను. ఆఫ్ రోజు అయితే ఏం పని పెట్టుకోను. అంటే వారానికి ఒక రోజు వస్తుంది కదా, సో పిల్లలతో ఉంటారు హస్బెండ్, సో ఎందుకు నేను ఆ పనులన్నీ పెట్టుకోవడం అనిపిస్తుంది. సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇలా వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటే అది వండుతాను, లేదు అంటే ఇంకా కొంచెం ఎర్లీగా లేచేసి నా ప్లానింగ్ ప్రకారం నేను ఏమైనా వండేసి తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము. నేనైతే ఇవాళ లంచ్కి వచ్చేసి బగారా అన్నం వండాను, అలానే చికెన్ ఫ్రై. చూడండి, చికెన్ ఫ్రై కూడా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రై ఇలా ఉంటే బాగా ఇష్టం మాకు. నెక్స్ట్ అయితే సలాడ్ చేసేసాము, కీరా అలానే టమాటో, ఆనియన్స్ ఇవన్నీ వేసి. నెక్స్ట్ ఒక డైట్ కోక్, అలానే వాటర్, నెక్స్ట్ కీమా బాల్స్ అలానే తినేయచ్చు, లేదు అంటే ఇలా కర్రీలా చేసుకోవచ్చు.
ఇలా ఓల్డ్ శారీని ఇలా ఎలా కుట్టుకోవాలో న్యూ డ్రెస్లా మన ఛానల్లో లింక్ ఇస్తానండి, తప్పకుండా చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? హ్యాపీయా నువ్వు? టమ్మీ అయితే ఫిల్ అయిపోయిందండి. టమ్మీ ఫిల్ అయింది అంటే బాసనలు కూడా చాలా ఉంటాయి కదా, సో అవన్నీ వాష్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మహేష్ ప్లే జోన్ స్విమ్మింగ్ అంటూ ఉంటుంది. మళ్ళీ స్కూల్స్ అనేవి ఓపెన్ అయిపోతున్నాయి కదా అని మేము సరదాగా తీసుకెళ్తున్నాము. ఇవాళ అయితే ఇక్కడ ట్యూస్డే మార్కెట్ ఉంటుందండి. సో ఇలా అన్నీ ఉంటాయి, ఏ టు జెడ్. ఈ స్ట్రీట్ చివరి వరకు కూడా మార్కెట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రౌండ్ అంతా కూడా ఉంటుంది. మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అలానే ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి, మిల్క్తో సహా అన్నీ ఉంటాయండి. అలా మేము స్టార్ట్ అయిపోయాము ప్లే జోన్కి. ఇక్కడ ట్రాఫిక్ విషయానికి వస్తే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్లో నడపడం వస్తే బైక్ అనేది ఎక్కడైనా నడిపేస్తారంటారు కదా, సో అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి 15 మినిట్స్ జర్నీ అయితే ఉంటుందండి. రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ప్లే జోన్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది, ఉయ్యాళ్ళు ఉంటాయి. అలానే మనం ఇక్కడ కింద చూడండి ఏమంటారు బాక్సింగ్ అలానే పైన లోపలికి వెళ్ళడానికి పిల్లలు ఇంట్రెస్ట్గా ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి ఈ చిన్న దాంట్లోనే. చిన్న పిల్లల నుంచి కూడా మనకి కొంచెం పెద్ద సైజు వాళ్ళకు కూడా ఆడుకునేంత ఉంటుంది, ఆడుకోవచ్చు. మహేష్ అయితే రాగానే స్టార్ట్ చేసేసింది, ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది. నేమ్ ఎంటర్ చేయకుండానే అందులోకి ఎంటర్ అయిపోయింది. సో ఇలా తనకి ఇష్టం వచ్చినవి అన్నీ ఇక 1 అవర్ తన ఇష్టం అనమాట. 1 అవర్ ఆడేసుకుంటూ ఉంటుంది. ఇక ఇదే టైం అనుకొని ఇక్కడ ఇంత ఆడేస్తుందా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్ అయిపోయింది అని వాళ్ళ డాడీ అనగానే, నాకు వాళ్ళు ఏమీ చేయలేదు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, మళ్ళీ ఆఫ్లో తీసుకువెళ్ళు డాడీ అంటుంది. సో ఇక్కడ నేనైతే మా పాపని ఆడిస్తున్నాను, చిన్న పాపని. ఉయ్యాల అవన్నీ చూపిస్తున్నాను. విడిగా కూర్చోబెడితే ఆ లైటింగ్కి కొంచెం మ్యూజిక్కి కొంచెం భయపడుతుంది. సో నేను పట్టుకొని ఇవన్నీ కూడా దగ్గరుండి చూపిస్తున్నాను. చూస్తూ ఉంటుంది ఎలా కలర్స్ లైట్లు వెలుగుతున్నాయి, ఇవన్నీ ఏంటి అని అబ్జర్వ్ చేస్తుంది. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ కూడా మీకు కావాలి అంటే నేను లింక్స్ పెడతానండి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మోర్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా మేమైతే ప్లే జోన్లో గడిపేస్తున్నాము. 1 అవర్ టైం అండి మాకు. ఇదే ప్లే జోన్కి మనం బయట షాపింగ్ మాల్స్లో వెళ్ళాలి అంటే చాలా ఛార్జ్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి 300, 400, 500 కూడా ఉండొచ్చేమో, అంత ఉంటుంది. బట్ అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడైతే మనకి రీజనబుల్ కాస్ట్లోను పిల్లలు 1 అవర్ బాగా ఆడుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నేను పాపని కూర్చోబెట్టి ఆడిస్తున్నాను. సో ఆ బాల్స్లో కూడా తను బాగా ఎంజాయ్ చేసింది. ఇలా మాకు టైం అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ అయితే మేము రిటర్న్ బయలుదేరిపోయాము. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయిందండి చూడండి. 1 అవర్లోనే ఎంత చీకటి అయిపోయిందో. అంటే మేము స్టార్ట్ అయ్యేసరికి చినుకులు పడుతున్నాయి, రెయిన్ వస్తుందని అక్కడే చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చింది. ఇక కొంచెం రెయిన్ తగ్గేసరికి ఎందుకులే చల్లగా ఉంది కదా, 8 అయిపోయింది టైం అని చెప్పి 8 or 9 అయిపోయింది. సో నెక్స్ట్ మేము ఆటో అనేది బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి చాలా రెయిన్ అయితే వచ్చేసింది. రెయిన్కి ఇక్కడ చిన్న చిన్న గుంతలు అవి కూడా మునిగిపోయాయి నీటిలో. సో నాకైతే ఏమర్థమైందంటే మనం ప్లానింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఇన్ కేస్ ఎక్కడైనా ఒక్కొక్కటి జరగకపోయినా మ్యాక్సిమం అయితే మనం సాటిస్ఫాక్షన్ అవుతాము. ఇక్కడ కూడా సాటిస్ఫై అయ్యాము, కాకపోతే టైమింగ్స్ అనేవి మిస్ మ్యాచ్ అయ్యాయి అన్నమాట. అండ్ అనుకున్న పనులన్నీ జరగవు. ముందు ప్లానింగ్ అనేది ఉండాలి కంపల్సరీ. అది జరగకపోవడం అనేది తర్వాత విషయం అన్నమాట. సో ఈ విధంగా మా ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది.